Wow! What a lovely shot, man! Next level, ini. Super! Bumper! See. How they are driving. Super, man! Wow! Very good! Wow! Next level! See here. Oh, shit! Oh, shit! హలో వెల్కమ్ బ్యాక్ టు ది రామ్ ఎక్స్ప్లోర్. ఈరోజు మీరు చూడబోతున్నారు ఆంధ్ర అడ్వెంచర్ మానియా 2026 విజయవాడలో అమరావతి దగ్గరలోనే ఉంటుంది, టోల్ ప్లాజా కొంచెం దూరంలో. సో ఇప్పుడు ముందు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంత వాన పోయేసి అటు పక్క పోవాలి. ఇది ఆల్మోస్ట్ ఈ ట్రాక్ లో చాలా సింపుల్ గా చేసే వాళ్ళు ఉన్నారు, రేసు చాలా అతి కష్టం మీద చేసే వాళ్ళు కూడా ఉన్నారు. చూద్దాం ఇది ఎండేలోపు ఎంతమంది వస్తారు, ఎంతమంది మీరు చూస్తారు, మీకు ఎవరు నచ్చారో చూడండి. వన్ ఆఫ్ ది బ్రదర్స్ వస్తున్నారు, మీకు చూపిస్తాను చూడండి. నా ముందర ఒక నెక్స్ట్ లెవెల్లో డ్రాగ్ వేయచ్చు. డ్రాగ్ వేస్తే ఎలా ఉంటుందో మీకు విజిబుల్ అనేది డైరెక్ట్ గా చూపిస్తా. ద మ్యాన్ ఈస్ కమింగ్. అక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా దూరంలో ఒక బైక్ వస్తుంది. ఆ బైక్ ఏంటనుకుంటున్నా హోండా వింగ్. సో ఆ వింగ్ అనేది జస్ట్ మనకు దగ్గర రాబోతుంది. సో వచ్చిన తర్వాత ఎలా పోతుంది అనేది ద మ్యాటర్. వావ్, బ్రదర్ అయితే నెక్స్ట్ లెవెల్లో పోతున్నారు. సి హౌ దే కమ్ హియర్. ఎగ్జాక్ట్లీ ఈ మడ్ ఫీట్ లో చాలా ఉంటుంది బురద. ఈ బురదలో బ్రదర్ కింద పడకుండా బయటికి రావాలా. ఇదే టఫెస్ట్ థింగ్ ఇక్కడ. బాగా గమనించండి. సో ఎక్కడి నుంచి వస్తారు? వావ్. ఇంత సింపుల్ గా రావాలంటే మీకు ఉండాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ కాకపోతే ఆ మట్టిలో పోతారు. మీకు మెయిన్ చూడాల్సింది ఏంటంటే Come on. So no spectator is on the track. Oh, it's a very good man. Come on. Oh, he's doing very good job. వచ్చేసారు బ్రదర్. ఇప్పుడు మనకి శాండ్లో ముందర కనిపిస్తుంది కదా, ఈ శాండ్లో కొంచెం హెవీగా ఉంటుంది. ఈ హెవీలో బండి ఏంటంటే స్కిడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో కంట్రోల్ చేస్తున్నారు, జస్ట్ మిస్. లేదంటే బ్రదర్ కింద పడిపోయి ఉంటారు. సి బండి ఆగిపోయింది. ఎందుకు వలన అంటే అక్కడ శాండ్ ఎక్కువ ఉండడం వలన. ఇది ఆల్మోస్ట్ బ్రదర్ ఎన్ని మినిట్స్లో కంప్లీట్ చేశారు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఎవరు తక్కువ టైంలో ఈ స్పీడ్ రేస్ని కంప్లీట్ చేస్తారు వాళ్ళే ద విన్నర్. స్టార్ట్ అవబోతుంది సుజుకి ఎఫెక్స్ స్టార్ట్ అయిపోయింది. బ్రదర్ నెక్స్ట్ లెవెల్లో పోతున్నాను నేను అనుకుంటున్నా. మ్యాక్స్ స్పీడ్ అనేది కంట్రోల్ చేయాలంటే చాలా టైర్స్ దగ్గర ఎలా అనేది చేశారు బ్రదర్. ఇప్పుడు టర్నింగ్ లో కూడా వెళ్ళారు, బట్ బ్రదరు కొంచెం స్ట్రగుల్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. మ్యాక్స్ ఆ స్ట్రగుల్ లేకుండా వెళ్ళారంటే చాలా సింపుల్గా అయితే వెళ్ళిపోవచ్చు. వావ్, గో కమాన్ బ్రదర్. వావ్, సూపర్ గా వస్తున్నారు. కమాన్ brother, you did good. Come on. Wow. ఆల్మోస్ట్ బాగా వెళ్ళిపోతున్నారు. బట్ కొంచెం కానీ స్లో నుంచి వచ్చేది పెద్ద ఘట్టము. దాంట్లో నుంచి వచ్చేసారంటే గ్రౌండ్ క్లియరెన్స్ దేనికైతే ఎక్కువ ఉంటుందో అలాంటివన్నీ చాలా సింపుల్గా వస్తాయి. ఇది ఏంటంటే కొంచెం దీనికి కూడా మనవడదానికి ట్రయాంప్ కొంచెం ఎక్కువే ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్. ఓ షట్ కొంచెం మిస్బ్యాలెన్స్ అయినట్టు అనిపిస్తుంది నాకు. అందువల్ల లైట్గా టైం లేదంటే వచ్చేసి ఉంటారు బ్రదర్. ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే ఈ పక్కన కరెక్ట్గా ఈ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఎలా పంప్ అవుతుంది అనేది కావాలి. ఇప్పుడు రాబోతున్నాయి ఎక్స్పల్స్. దర్దాపులో ఒక 4-5 ఈ రైడింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూపిస్తాను చూడండి. లెట్స్ వెయిట్ దే ఆర్. మామూలు కాదు మనీష్.
తగ్గేదేలే. వావ్, చూడు 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 అందరూ. యాక్చువల్గా ఈ మనీష్ బ్రోనే లేటెస్ట్ విన్నర్ కూడా హైదరాబాద్ లో జరిగిన దానికి. వావ్, వావ్. Oh shit. Oh, I think almost Manish bro చాలా తక్కువ సెకండ్స్ లోనే వచ్చారు. వావ్, వావ్. Oh shit. Come on. Ah. ఓ మై గాడ్, మనీ బ్రో అయితే ఏమన్నారు తెలుసా, అసలు నెక్స్ట్ లెవెల్లో పోయారు. వా, సరా 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 పోయారు. వాళ్ళే కావచ్చు ఫస్ట్ విన్నర్, ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో మనీష్ బ్రోనే విన్నర్ అవుతా ఉంటారు. ద ఫైనల్ విన్నర్ గోస్ టు అట్ ఈవినింగ్. చూశారుగా మనీష్ బ్రో ఎలా అడ్వెంచర్ చేస్తున్నారు. అలా అడ్వెంచర్ చేయాలని నేను కూడా కోరుకుంటా నా రుద్రాతో. ఆ వెహికల్కి ఈ వెహికల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎక్స్పల్స్ అనేది వెయిట్ తక్కువ, హెచ్డి అడ్వెంచర్ అనేది వెయిట్ ఎక్కువ. ఇది ఫుల్ మెటల్తో చేసేది, కింద పన్నే ఏం కాదు. ఓకే, ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని దీరా. వాట్ ఎ లవ్లీ షాట్ మ్యాన్. నెక్స్ట్ లెవెల్ ఇది. సూపర్ బంపర్. Wow! Just missless. Whoa! Come on. Oh shit! Wow! That was nice. Wow! Oh shit! Next level. Next level. ఏ ఈ పక్కన చెప్పాలి పరిగెత్తలేకపోతున్నాను కానీ లేదు వారమ్మా. ఏముంది చూడు, ఆ కోఆర్డినేషను, ఆ బైక్స్ పోవడం చూడు. ఏం పోతున్నారు బ్రదర్స్ అంటే. సేమ్ రోడ్లో పోతే నెక్స్ట్ లెవెల్లో పోవచ్చు. వన్ బ్రదర్. వా, జరిగేసింది కానీ లైన్లో పోలా. లైన్లో పోతే సెట్ అవుతుంది, కానీ లైన్ మారిందంటే సెట్ అవ్వదు. బ్రదర్ ఎలా వస్తారు చూద్దాం. ఇప్పుడు మనీష్ బ్రో వాళ్ళు వస్తున్నారు. ఐ విల్ షో యూ ద ఎంటైర్ వీడియో. మళ్ళీ వస్తున్నారు మనీష్ బ్రో వాళ్ళు. ఇప్పుడు చూద్దాం ఎలా చేస్తారు అనేది. సి హౌ దే ఆర్ డ్రైవింగ్. సూపర్ మ్యాన్. నెక్స్ట్ లెవెల్. సి హియర్. Oh shit! Oh shit! Oh my god! Yeah
పోతున్నారంటే ఐ మిస్ యూ లాట్ మ్యాన్. ఈ టైంలో అల్లాడిచ్చి తింటా, కానీ ఆ వెహికల్ అవి వెయిట్లెస్, మన రుద్ర వెయిట్ ఎక్కువ, కానీ ఆ వెయిట్ లో కూడా నెక్స్ట్ లెవెల్ దున్నతాడు వాడు. How they are driving. See. Wow, my God. Wow, lovely brother. Lovely brother. Oh my God. Oh my God. Wow. చూసారుగా, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ గాడ్లో కింద పడిపోయారు బ్రదర్. ఓ ఎక్స్పెల్కి ఇప్పలేం తగలేదు బ్రదర్ కూడా, ఎందుకంటే ఫుల్ రైడింగ్ గేర్ ఉండడం వల్ల దెబ్బలు లేదు. బట్ ఇప్పుడు రోలింగ్ ఆఫ్లో ఉంటుంది కాబట్టి ఒక సెకండ్ బండి స్టార్ట్ అవ్వదు, ఒక సెకండ్ తర్వాత బండి స్టార్ట్ అయిపోతుంది. చూద్దాం ఎంతసేపులో స్టార్ట్ అవ్వద్దు. ఎక్స్పెల్స్ ఇంత స్లోగా వస్తున్నారు, బట్ వీటికి గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉండడం వల్ల కరెక్ట్గా దానికి తగులుతుంది. సౌండ్ విన్నారు కదా, ఇప్పుడు చూడండి అసలు ఈ మడ్ ఫిట్ లోంచి ఎలా వస్తుందో చూద్దాం. లెట్స్ వెయిట్ హౌ బ్రదర్ విల్ కమ్. ఫాస్ట్లో వస్తే దీంట్లోంచి వచ్చేస్తారు, స్లోగా పోతే ఏంటంటే బండి ఇరక్కపోతుంది. సి హౌ మీరు ఈజీగా వెళ్ళిపోతారు, అది పెద్ద మ్యాటరే కాదు. ఇక్కడ కరెక్ట్గా చూపిస్తాను కదండి, దట్ ఏం రాలేదు కదా. See how they come. ఎలా అదరుతారో ఆ బ్రదర్ లేస్ వచ్చినారంటే బ్రదర్కి ఏం కాదు. లేవల్ 2 3 2 1. Go! Wow. ఇప్పుడు స్టార్ట్ అవబోతుందంట రియల్ అడ్వెంచర్. ఎవరు అనుకున్నారా, లేడీ స్టార్ట్ అవబోతున్నారు. Wow, lady driver. Wow, shit, I missed that. Very good. Wow. Come on. డ్రైవర్ సెకండ్ లేడీ రేసర్. సో స్టార్ట్ అవబోతున్నాం ఇప్పుడు. ఆల్మోస్ట్ ఫస్ట్ రైడ్ అయితే 1 minute 32 secondsలో ఫిగర్ అవుట్ చేశారు. ఇప్పుడు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 సేవ్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ టైం పట్టమే పోయినపల్లి కంట్రోలింగ్ అక్కడ లేచి నుంచి అంటే టర్నింగ్ లో చూసి జస్ట్ నార్మల్ టైమింగ్ కోసం అవసరం లేదు. ఓకేనా? అండ్ వెన్ ఐ సే 3 2 వెళ్ళిపోవాలి. 3 చేయాలి. నో ప్రాబ్లం.
Roshni, be confident. They will help you out if you are not able to use the vehicle. So just be confident and just be Varshini, Varshini. Woo! one. And when you will see their parents supporting her, Come on, come on. What? No, don't worry. Okay? Roshni, are you okay? యా ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ప్లీజ్ మళ్ళీ వచ్చినందుకు థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో మేము ఫస్ట్ టైం చేస్తున్నాము, సో నమ్మకం పెట్టుకొని అందరూ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని టైంకి వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ వి అనౌన్స్ దట్ వీ వాంట్ టు కండక్ట్ దిస్ ఈవెంట్ ఎవ్రీ ఇయర్ విత్ ఆల్ యువర్ సపోర్ట్. సో వీ హ్యావ్ ఎ స్మాల్ లాంచ్ హియర్. సో ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ 3 years నుంచి. సో ప్రిసైజ్ టు సే ఐ థింక్ 2 years. హెచ్ఎంఎఫ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఆంధ్ర రైడర్స్ అందరం కలిసి డిస్కస్ చేసిన టాపిక్ ఇది యాక్చువల్గా. సో వీఆర్ లాంచింగ్ దట్ ఐడియా టుడే ఆఫ్టర్ 2 years. సో ఫర్ దిస్ లాంచ్ ఐ రిక్వెస్ట్ కేటీఆర్ కిషోర్ ద రైడర్ అన్న ఆన్ టు ద స్టేజ్. Are you ready? Yes! So countdown, you start. Okay, starts with 3, 2, 1, go anangane, you have to show it, okay? 3, 2, 1, go! Andhra Pradesh. Bro, AP. సో ఇక్కడ చూసినట్టయితే మన రైడర్స్ ని ప్రతి ఒక్కసారి సో ప్రజెంట్ అయితే కాసేపు రైడింగ్ ఆపిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే స్టార్ట్ అయింది, చూపిస్తాను రండి. సో దిస్ ఈజ్ ఐటమ్స్. సో చికెన్, వైట్ రైస్, కర్డ్ రైస్, ప్లేట్ పక్క తీసుకోవాలి. కర్రీస్. కరెక్ట్గా వాటర్లోంచి బయటకు వచ్చిన తర్వాత బండి అయిపోయింది. చాలా అంటే చాలా బాగా. సీ హౌ జంప్ షట్. యాక్చువల్గా మనం అనుకున్న జంప్ రాలేదు. ఇక్కడ చూద్దాం. వాటర్లోంచి బయటకు వస్తేనే బండి ఆగిపోవడం వలన ఏం చేయలేకపోయినాం. బ్రదర్ మధ్యలో డిస్క్వాలిఫై అయిపోయారు. నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం. మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము ఈ స్పీడ్ బ్రేకర్ దగ్గర మీకు కొంచెం విజువల్స్ చూపిస్తాను చూడండి. ఆ విజువల్స్ అనేవి నెక్స్ట్ లెవెల్లో వస్తాయి. ఇక్కడ అక్కడి నుంచి ఇలా లేహాడంటే మనోడు గాల్లో దిగతాడు. ఇప్పుడు స్టార్ట్ అయింది, అది ఏం దాకా స్టార్ట్ అవ్వకుండా తప్పక మ్యాన్. చలో చలో వెయిటింగ్, వన్ మోర్ వెహికల్ ఈస్ కమింగ్. ఆల్మోస్ట్ అన్నీ ఎక్స్పల్సే వస్తున్నాయి, ఎందుకంటే 250 బిలో సీసీస్ అన్నీ ఎక్స్పల్సే ఉన్నాయి కాబట్టి. సూపర్గా వస్తున్నారు బ్రదర్. వీ కెన్ సీ హౌ దే కెన్ మేనేజ్ హియర్. Come on. Very go, amigos. Let's see here how they can manage. Wow.
సూపర్, నెక్స్ట్ లెవెల్. జంప్ కోసం వచ్చేది. మరి కాసేపట్లో స్లో రేస్ స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ ఉన్నాయి కదా అన్ని ఎక్స్పైర్స్లే. సో చూద్దాం ఏది స్లోగా లాస్ట్లో వస్తుందో వాళ్ళే వినర్. Remember, whoever starts slow will also be disqualified. The moment I said 3, 2, 1, everybody's legs should be up. Anybody's legs is not up, again we'll stop it. So he has to stop, no other option. Everyone is ready? 3, 2, 1, go! స్లో రేస్ రూల్స్. Whoever goes slow in the end, they will win. You have a line, you cannot overcross the line. If you overcross the line or you put your leg down, you should stop there only. Don't continue further. Is that clear? The moment you put your leg down, stop. The moment you cross others' line, stop. Because you try to go and you also disqualify other person. Helmet. Helmet is mandatory. Without helmet, సెకండ్ బ్యాచ్ స్లో రేస్. get ready. Ready? 3, 2, 1, go! గో థర్డ్ బ్యాచ్. చూద్దాం ఈ బ్యాచ్లో ఎవరు విన్ అవుతారో. All the best. Get ready. 3, 2, 1, go! కంట్రోల్ కంట్రోల్ రిషి కంట్రోల్. ఏ కంగ్రాచులేషన్ రిషి.
సెకండ్ ఫైనల్ రౌండ్. ఎవరు లాస్ట్ వస్తే వాళ్ళే విన్నర్. లెట్స్ సీ. Whoever goes slow at the start, 3, 2, 1, go. Well, did not put your leg up, will be disqualified.